నమస్తే అండి. నేను మీ షాడో శంకర్‌ని. అయితే ఢిల్లీలో జరుగుతున్న ఒక ఉద్యమ వాతావరణం ఉన్నది. ఆ వాతావరణానికి ప్లేస్‌కు మన సుక్కరాం నర్సే అక్కడ పోయిండు. మరి దేనికి పోయిండు? ఎందుకు పోయిండు? అని అడగదు. ఎందుకంటే ఆయన్ని పాట పరంగానే మనం చూస్తాం. మరి అక్కడ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏందనేది మరి ఒక ఆయన మాటలో తెలుసుకుందాము. నమస్తే. నమస్తే. హ్మ్. మరి ఈ మధ్యన మీరు పాటలే కాకుండా ఉద్యమాలకు అనుకున్నట్టుగా ఢిల్లీకి ఎందుకు పోయినారు మీరు? అంటే మీరేమో అది ఉద్యమం అనుకుంటారు, నేను నా బాధ్యత అనుకుంటున్నా. ఈ దేశంలో పుట్టినందుకు నా బాధ్యతగా, ఈ దేశ పౌరునిగా, ఓ భరతమాత బిడ్డగా, ఈ దేశంలో ఉన్నటువంటి జీన్స్ నాలో ఉన్నాయి కాబట్టి నా బాధ్యతగా నేను పోవాల్సిందే. ఎందుకనంటే నేను బయట దేశంలో ఎన్నో పుట్టి రాలి, నేను ఈ దేశ మూలవాసిని, ఓనాటి ఆది చక్రవర్తిని. కాబట్టి నా బాధ్యత అది. నా దేశం నాశనం అయిపోతుంటే నేను నిమ్మకు నీరెత్తనట్టు ఎట్లా ఉండను కదా అట్లా. శివునెత్తు ఉంది, అందుకే పోయినా, బరాబర్ పోతా. తెలంగాణలో కూడా మస్తు సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు ఇక్కడ కూడా సెంట్రల్ యూనివర్సిటీ కూడా బాగా వచ్చిర్రు. మరి అక్కడ పోయిరా? నేనేమంటున్నా అంటే దేశం అంతా తిరుగుతాను, నేను ఒక్కనే లేదు కదా, భరతమాత నన్ను ఒక్కనే కదా నాది. మీరంతా ఏం చేసిరు? మీరు పోవాలిగా. మా వంతుగా మేము నేను అందుకే ఏం చెప్తున్నా అంటే దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల పైన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఏదైతే ఉన్నదో, అధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి కేంద్ర చదువుల మంత్రి ఎవరైతే ఉన్నాడో ఆయన చేసినటువంటి పేపర్ లీకేజ్ పైన కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి అంగర్ స్ట్రైక్ ని తారాస్థాయికి తీసుకుపోయినటువంటి ప్రకృతి శాస్త్రవేత్త అయినటువంటి సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి దీక్ష ప్రపంచం అంతా చూస్తుంటే ఒక మనిషి చచ్చిపోతుంటే ఈ దేశ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు ఉంటే ఈ దేశంలో పుట్టి ఎట్లు కుటం అన్నం తింటున్నాం కదా, కడుపు గడి తింటలేము, ఎట్లా ఊకుంటాము? ఒకవేళ నిజంగానే అక్కడ తప్పిదాలు ఏమున్నాయని చెప్పి మాట్లాడవలసి వచ్చినటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పేదో ఒప్పేదో కేంద్ర ప్రభుత్వానికి తెలవకుండా జరుగుతుందా? అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించక వేరా? అంతే కదా అన్న, అంతే కదా. ఆడ ప్రభుత్వం కాదు ఇంకెవరున్నా ఇట్లా పోయి మాట్లాడతాం. అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగుల మీద, నిరుద్యోగుల మీద కావచ్చు, విద్యార్థుల మీద కావచ్చు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈసారి జరిగింది ఏంటంటే ఒక 20 మంది చనిపోయారు. అవును, అంత బాధాకరము. మరి భారతదేశాన్ని కాపాడుతున్నాం అని అనుకున్న వాళ్ళ మీద ఉన్నారు కదా, వాళ్ళ మీద మీరు మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడారు? ఈ బీజేపీ ప్రభుత్వం మీద మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే, నేను దేశం కాపాడదామనుకుని సిద్ధాంతం మీద ఉండరు కదా, నా భారతీయులు కాపాడుకోవాలనే సిద్ధాంతం బాగా బాగా వైరల్ అవుతుంది. భారతీయులు కాపాడడం అంటే జంతర్ మంతర్ లాంటి ఒక ధర్నానో లేకపోతే రస్తారోకనో నిరసన వ్యక్తి అని చెప్తే రక్తం వీరులై పారేటట్టు కొట్టడమా? అదేనా మీరు నేర్పుతున్నటువంటి మతం? అదేనా మీరు కాపాడుతున్నటువంటి భరత జాత బిడ్డల్ని? వాళ్ళ కడుపులో పుట్టినటువంటి పిల్లలు కూడా ఉన్నారు కదా, అమాయకమైనటువంటి చదువుకున్న పిల్లలు తీసుకుపోయి గొడ్డును బాదినట్టు బాగుతుంటే దేశ ప్రజలంతా అల్లాడిపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. ఇలా మాట్లాడితే మీలాంటి మీడియా వాళ్ళు పోయి మాట్లాడితేనేమో దేశ విద్రోహ శక్తి అని అంటారు, సంఘ విద్రోహ శక్తి అంటారు, లేదు అర్బన్ నక్సలైట్ అంటారు, లేకపోతే ఈయన దేశద్రోహి అంటారు. ఎన్ని రకాలుగా పెడితే లేకపోతే నాలాంటి వాళ్ళు పోతే కూడా ఇదే పరిస్థితి తీసుకొస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ దేశంలో అసలు ప్రభుత్వాలు ఉన్నాయా? లేదు అనుకుంటే హిట్లర్ మళ్ళీ పుట్టొచ్చిండా? హిట్లర్ కనుక మళ్ళీ పుట్టొచ్చినట్టుగా ఉన్నది. ఎందుకు అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఏదైతున్నాయో, నరేంద్ర మోడీ పైశాచిక ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజల నెత్తురి నేల మీద మారించిన తర్వాత దాన్ని ప్రభుత్వం అని ఎట్లా అందాం? అదే ఇది ప్రజా పరిపాలన కదా మన దేశము. అయితే ఇలాంటివి సంఘటనలు ఏ ప్రభుత్వం ఇచ్చినా ఏ జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలనుకుంటే మీరు ఒకవేళ మన ప్రజలకు ఏమైనా సూచనలు చేయాలనుకుంటే ఏం చెప్తారు? నేను క్లియర్గా ఏం చెప్తున్నా, ఇక్కడ ప్రభుత్వాలు మారాలంటే ఫస్ట్ ప్రజలు మారాలి. ప్రభుత్వాలు మారాలంటే ఫస్ట్ ప్రజలు మారాలి. ఎందుకు అని అంటే అమ్ముడు పోయేటువంటి తత్వాన్ని, లాలూచు తత్వాన్ని, ఈ తత్వాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బంద్ చేయాలి. నేను అందుకే అంటే దేశం నాశనమైపోతున్నది కనబడతాలేదా, దేశం నాశనమైపోతున్నది కనబడతాలేదా, నరనరాన మన యువతరానికి నెత్తురు దచ్చిందా, నరనరాన మన యువతరానికి నెత్తురు దచ్చిందా. ఈ దేశంలో ఉన్నటువంటి యువత బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి 26 ఏళ్లకే ఉరికంబాన్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్ యొక్క తెగువ ఎక్కడ పోయింది? నేను ఢిల్లీకి ఎందుకు పోయినంటే ఒక భగత్ సింగ్ చూస్తుంది పోయినా. నేను ఓ సోనం వాంగ్చుక్ రూపంలో ఉన్నటువంటి ఒక భగత్ సింగ్ చూస్తానికి పోయినా. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నా మాట. ఎందుకు చెప్తున్నా అంటే ప్రాణం ఉంటుంది పోతుంది, కానీ ప్రజల స్థితిగతులతో ఆటాడుకోవద్దు ప్రభుత్వాలు. ప్రజల స్థితిగతులు బాగు చేసేందుకు ప్రభుత్వాలు ఉండాలి, కానీ స్థితిగతులతో ఆటాడుకొని రాజ్యం రక్త భోజనం చేయకూడదు.
అది తప్పు. దానికి నిరసనగా వాళ్ళు చేస్తున్నటువంటి 20 మంది తల్లులకు 20 మంది బిడ్డల ప్రాణాలకు ఈ రాజ్యం ఏం సమాధానం చెప్తుంది? వాళ్ళు అడిగింది ఏంది? సోనం వాంగ్చుక్ గారు అడిగింది ఏంది? ఏ తప్పిదమైతే చేసినటువంటి చదువుల మంత్రి అదేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయనని రాజీనామా చేపియండి, ఆయనని సస్పెండ్ చేపియండి. ఈ చనిపోయినటువంటి 20 మంది కుటుంబాలకు చట్టపరమైనటువంటి న్యాయం కల్పియండి అని చెప్పి నిరసన వ్యక్తం చేసిండు. నిరసన వ్యక్తం చేస్తే ఆయన దీక్షను భగ్నం చేసి ఆయనను అక్రమంగా లిఫ్ట్ చేసి ఒక దీక్షను భంగం అంటే ప్రజాస్వామ్యాన్ని నిలువు నిస్తారంగా చంపినట్టు కాదా? ఇవాళ సోనం వాంగ్చుక్ని ఎత్తుకపోయినట్టు ప్రజాస్వామ్యాన్ని ఎత్తుకపోయినట్టు. ఇది దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం కదా. అలాంటి అంశం కోసం ఫైట్ చేసేందుకు నా బాధ్యత అది. ఇప్పుడు నేను పార్టీ నాయకుని కాదు, లేకపోతే ఉద్యమకారుని కాదు, లేకపోతే మనం ఏదో కాదు. ఓపెన్ ఏంటంటే నేను ఈ దేశ పౌరుణ్ణి, ఈ దేశ పౌరుణ్ణి. మా భరతమాత ఎదరొమ్ముల మీద మీరు రాళ్ళు మోపుతుంటే మాకు బాధ అనిపించదా? భరతమాత మా అమ్మ కదా. మాట్లాడమే విమర్శ అవుతుంది, ఖచ్చితంగా విమర్శనే. ఒకవేళ వాస్తవాన్ని మాట్లాడితే అది విమర్శ అనుకుంటే ఖచ్చితంగా విమర్శనే. తీసుకుంటూ ఎట్లా తీసుకున్నా నో ప్రాబ్లం. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వాల్ని నిలదీయడం కాదు. మీరు ఏ ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు, ఏ వాదాన్ని ఎన్నుకుంటున్నారు, ఎవరిని ఎన్నుకుంటున్నారు, ఎవరిని ఆ సీట్లకు కూర్చోబెడుతున్నారు, ఎవరిని కూర్చోబెడుతున్నారు? ఈ దేశంలో ఇప్పటికీ కంట్రోల్ బియ్యం పంచుతున్న దేశం సార్. సగటు మనిషికి బువ్వ లేదని ప్రభుత్వమే లెక్కలు వేసి మరీ గతి లేనటువంటి జీవులు ఉన్నారు ఈ భూమి మీద అని చెప్పి, ఈ దేశంలో అని చెప్పి కంట్రోల్ పట్టిన పురుగులు పట్టినటువంటి బియ్యం పంచుతున్నటువంటి దేశం. దేశం 78 సంవత్సరాల సింది ఎక్కడ బాగుపడ్డది? ఏ ప్రభుత్వం వచ్చి ఏ మరగబెట్టింది ప్రజలకు? ఇక్కడ విషయం ఏంటి అంటే ఎప్పుడైతే వాడు ఓటును కొనుగోలు చేసేటువంటి నాయకుడు నీ వాడకు వచ్చిన తర్వాత నీ ఓటును తీసుకొని పోయి ఆ కొనుగోలు కేంద్రంలో వస్తువుగా నువ్వు అమ్మేసిన తర్వాత నీ స్వేచ్ఛను వానికి అమ్మేసినట్టే. ఎందుకు? ఇది దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల జనాభా వాళ్ళ స్వేచ్ఛను ఓటు ద్వారా అమ్మేసుకున్నారు కాబట్టి ఇలా ఢిల్లీ జంతర్ మంతర్లో అంత పెద్ద ఘోరం జరిగింది. ఈ గొడవలు అనేది స్వాతంత్రం వచ్చిన కాంచి కామన్గా జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, మీరు నిత్యం పోరాటం చేసేదిగా ప్రజలకు పాడుతున్నారు, చేస్తున్నారు. ఏం మార్పు చేస్తే ఎలా ఉంటే మన వ్యవస్థ కొంచెమన్నా బాగుపడుతుంది అంటే మీరు చేసే పోరాటం ఏముంటుంది? ఇక్కడ మీరు చేసే వాదనే కావచ్చు, మీరు చెప్పే మాటే కావచ్చు, ఒక అనగానే వర్గాల మేలుకొల్పి ఒక ప్రజాస్వామ్యాన్ని ఎట్లా మన ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలి. అటువంటిప్పుడు మన ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఎలాంటి ప్రభుత్వాలను వస్తే మనకు బాగుంటుంది అనేది చెప్పేస్తే మీరు ఏం చెప్పదలుచుకుంటారు? నేను సింపుల్ ఒకటి మాట చెప్తున్నా. ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగడం నేర్చుకోవాలి, నిలదీయడం నేర్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోలేనటువంటి సందర్భం వచ్చినప్పుడు సహజంగా మనిషి సతికిల పడిపోయి లాలూచి కలపాటు పడి బాంఛతత్వంలో జీవిస్తాడు మనిషి. ఇప్పుడు నేనున్నా, నా వెనుక ముందర నాకు ఏడా ఏమీ లేదు, ఎవడు అడ్డు లేదు, కంచె లేదు, కొంచెం లేదు, ఏమీ లేదు. నాకేమైనా అయితే కాపాడేటోడు కూడా లేడు. అయినా సరే ఎందుకు మరింత రిటైర్గా నిలబడి మాట్లాడవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సుఖరాం నరసింహ అంటే నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నా. నేను పుట్టినటువంటి ఈ నా భారతదేశాన్ని నేను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా కాబట్టి ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పి పని చేస్తున్నా. అందరు ఏ ఉపాసన అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే ఉపన్యాసాలు ఇచ్చినటువంటి నేతలు సుఖరాం నరసింహని ఇద్దరిని పట్టుకరాలి, నేను వాళ్ళతో మాట్లాడతా క్లియర్గా. ఉపన్యాసాలు ఇచ్చిపోతందుకు నేను నాయకుని కాదు, అర్థమైందా? లేకపోతే గుంపును నా వెంపడి తిప్పుకుంటేందుకు నేను ఉద్యమకారుని కాదు, అర్థమైందా? నేను ఒకవేళ నలుగురు నెంటేసుకుని డబ్బులు కొట్టి పాటలు పాడతానికి నేను కళాకారుని కాదు, అర్థమైందా? లేదు నేను ఖచ్చితంగా విప్లవాన్ని తీసుకొస్తాంటే నేను కమ్యూనిస్టుని కాదు. నేనేమంటున్నా ఈ దేశ పౌరునిగా మాత్రమే మాట్లాడుతున్నాను, నేను లీడర్ కాదు భయ్యా. జనాభా ప్రాతిపత్యంలో ఎస్సీ బీసీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయినా కానీ 2% ఉన్న వాళ్ళే ఎందుకు ఆధిపత్యం చెలాడుస్తారు, ఇంకా ఎందుకు అని అంటారు? మీలాంటి ఆర్టికల్ రాసినప్పుడు సంతోషపడతారు, మీలాంటి పాటలు రాసినప్పుడు అబ్బా సమాజం ఇట్లా ఉండాలనుకుంటే పని కొడతారు, లైకులు కొడతారు. మరి మార్పు వస్తలేదు. అలాంటి వార్తలకు ఇంకా మన జనాలను మేలుకొల్పడానికి మీ వాయిస్ ధర పాటకులు కాకుండా మీరు పాటదారు చెప్తారా, వాయిస్ ధర చెప్తారా? ఒక మాట సజెషన్ నేనేమంటున్నంటే ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి దమనకాండ ఏదైతే ఉన్నదో, ఆ పైశాచికం ఏదైతే ఉన్నదో, ఆడ ప్రజలే రియలైజ్ కానప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరు దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ ఎవరైనా కావచ్చు, లక్షలాది మంది వచ్చారు. కనువిప్పు కలగందే వచ్చారు అంత దూరం, కనువిప్పు కలగందే వచ్చారు అంత దూరం కాదు కదా. ఇవాళ నేను ఢిల్లీ దాకా పోయినంటే నా ముందు తరపున ప్రభావం ఏదో నా నెత్తి మీద ఉంది కదా. మరి అక్కడికి లక్షల మంది వచ్చారు కదా. అంటే ఇది దినచర్యగా పెరుగుతున్నటువంటి సందర్భం, పెరుగుతున్నటువంటి నీతి సత్యం అనేటువంటి ధర్మం అనేటువంటి వేదిక ఏదైతుందో ఆ ధర్మాన్ని అధర్మంగా నిర్విరామం చేయడమే బీజేపీ యొక్క ముఖ్య ఉద్దేశం కదా. ఇవాళ వాళ్ళంతా వాళ్ళ ఐడియాలజీని బిల్డప్ చేసుకున్నారు కాబట్టి బయటకు వచ్చారు.
ఇలా వేలాది లక్షలాది మంది దెబ్బలు దేని తిన్నారు? అక్కడ ఉన్న అనామకులు కాదు, అంటే గత గ్రాడ్యుయేట్స్ కూడా అక్కడ. గత గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దిల్లేదా దెబ్బలు? నేను అన్ని ప్రభుత్వాలన్నా, అంటే నేను ఏం చెప్తానంటే మీకు చెప్పింది ఒకటే. నేనేమంటున్నా, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఈడ ప్రభుత్వం నా తాతది కాదు, నీ తాతది కాదు, ఇవ్వద్ది భయ్య ప్రభుత్వం. ఈ ప్రజలకు మన స్టూడియో నుంచి ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే మీలాంటి వాళ్ళు పిలిపించుకొచ్చింది మీ గొంతుకొని ప్రజలకు వచ్చి నేను వినిపించాలని. అందుకే ఏం చెప్తున్నంటే క్లారిటీగా, ప్రజలే రియలైజ్ కావాలి. ప్రజలు రియలైజ్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది. ప్రజలు రియలైజ్ అయ్యారు కాబట్టి లక్షలాది మంది జంతర్ మంతర్కి వచ్చారు. అప్పు చేసి మరి శుక్రవారం వరుస ఢిల్లీకి పోయొచ్చు కదా. రియలైజ్ తత్వం లేనప్పుడు ఇదంతా ఎట్లా జరుగుతుంది? జరగదు కదా. మనుషులను సంపుతాం అని చెప్పి డేట్లు పెట్టి మరి చంపేటువంటి ప్రభుత్వంలో బతున్నాం మనం. రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగానే కదా. నేనేమంటున్నా, ఇలా దేవుడు ఉండని చెప్పి సమాజం అంతా నమ్ముతున్నది, మనము నమ్ముతున్నాం. దేవుడు ఉండే అనేటువంటి హిందూ మతం ఏదైతే ఉన్నదో, ఆ హిందూ మతానికి సంబంధించినటువంటి రామ మందిరంలో చోరీ జరిగితే ఇప్పటిదాకా కూడా మాట్లాడలేదు. ఎక్కడ పోయి వీళ్ళంతా మేధావులంతా? ఎక్కడ పోయి ఈ వీరనారులు, ఈ అక్క చెల్లెళ్ళు, ఈ అన్నదమ్ములు, ఈ పండితులు, ఈ పురోగతులు, వీళ్ళంతా ఎక్కడ పోయి? నేనేమంటున్నా అంటే, ఎక్కడ జరిగిన అన్యాయం అనేది అన్యాయమే. కాబట్టి ప్రజలకు అనేటోళ్లకు జెండా లేదు, ప్రజలు అనేటోళ్లకు ఎజెండా లేదు. ఎవడు వెలిస్తాని కాడు వీళ్ళు ఆలోచపడి ఆ పూటకు బతికేటువంటి తత్వంలో ఉన్నారు. ఆ పూటకు బతికేటువంటి తత్వం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ఉద్యమాలు ఏవైతున్నాయో, ఆ ఉద్యమకారులు క్లియర్ గా డేట్లు పెట్టి మరి చంపేసారు. డేట్లు పెట్టి మరి చంపేసారు. నాలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని దేశద్రోహం అంటారా, లేకపోతే ఇంకేమనంటారా, రేపైనా నడవచ్చు సంత కూడా ఎవడు అడిగేటోడు ఏం లేడు, ఎవడేం రాడు. ఆ క్లారిటీ ఉంది. నేనేమంటున్నా అంటే భయ్యా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో ఉన్నటువంటి 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, ఆ పీపుల్స్కి ఒక జెండా అనేది లేదు. ఇప్పుడు మీరున్నారు, బీజేపీ పార్టీ ఉంది, ఎవరి జెండా? దాని గుత్తేదారు ఎవరు? దాని నిర్మాణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎవరి జెండా? దాని గుత్తేదారు ఎవరు? అది ఏ కులం చేసింది? బీఆర్ఎస్ ఉంది. ఏ కులం చేసింది? దాని గుత్తేదారు ఎవడు? అవునా కాదు? ఇట్లనే చెప్పుకుంటా పోతే ఇలా బీఎస్పీ పార్టీ ఉంది. బీఎస్పీ పార్టీని ఏం చేసింది? అగ్రవర్ణాల మలమాదిగా ఉన్న పార్టీ ఉంచాగర అని చెప్పి ప్రచారం చేసి దాన్ని బట్టబయలు చేసేసి కదా. నేనేమంటున్నానంటే, అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వేదిక ఎందుకో చూసుకోర్రా నాయన. మీ వేదిక చూసుకొని ఎగురితేనే మీ ఆట నడుస్తుంది. నువ్వు ఇంకోరి కాడికి పోయి నేను మాట్లాడతా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నా బాధ తీరుతుంది అంటే, రాహుల్ గాంధీ నీకు ఏమైతే నీకు అది ఎవరిని నువ్వు కొనికిస్క గొట్టమిడా, ఎవరిని నువ్వు అంటున్నా? రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వాళ్ళందరికీ మీ అయ్యలకు ఓట్లు వేసి వచ్చిర్రా నాయన. ఆల్రెడీ ఏం సంపాదించాలి, సైకిల్ కూడా కొనుక్కోవాలి మీ అయ్యా. లుంగిపోయిన సినిపోయిన లుంగి, పొక్కలు పడ్డ అంగి, దాంతో చచ్చే పీకండు. నేనేమంటున్నా అంటే, మీ జెండా మీ ఎజెండాని కరెక్ట్ గా పెట్టుకున్నప్పుడే ఈ సమాజంలో నిలబడతాం. వాళ్ళ జెండా ఎజెండా ఏముండాలనుకుంటారు మీరు? మీకు తెలిసింది ఉంటుంది కదా. వాళ్ళ జెండా ఎజెండా ఏంటి అని అంటే, నువ్వు గల్ల పట్టేటట్టు ఉండాలి. అంటే ఏం చేయాలనేది వాళ్ళే చేసుకోవాలి అని నేనే చెప్తాను. మరి వాళ్ళే తినరిగించుకోవాల్సింది వాళ్ళు. కాబట్టి నేను ఉంటాను, నువ్వు గల్ల పట్టేటట్టు ఉండాలి. నువ్వు గల్ల పెట్టే కాడ కూర్చోవాలి, గల్ల పట్టాలి, గల్ల పెట్టే కాడ కూర్చోవాలి. ఎందుకు చెప్తున్నావు అంటే, నిన్ను నువ్వు మర్చిపోయి నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని నాకు ఇచ్చిన తర్వాత శత్రువు చేతుల తలకాయ పెట్టినట్టు. అది శత్రువు చేతుల తలకాయ ఎవరు పెడుతున్నారు? మీరే కదా. 500కు 1000 రూపాయలకు బీరుకు బిర్యానీకి ఓట్లు అడ్డగోలిగా అమ్ముకొని రేపు అమ్ముకుందాం అనుకున్నా కూడా వేరే పార్టీలు గెలవై. ఇది గుర్తుపెట్టుకో, ఇది కొత్త ముచ్చట. రేపు ఓట్లు అమ్ముకొని మీరు ఎట్లా డిసైడ్ మేము పార్టీని అధికారంలోకి తెస్తామంటే కూడా రేపు ఓట్లు అమ్ముకుంటామన్నా నడవై. ఓటు వేయపోతే కూడా చంపుతారు, ఓటు వేయపోతే కూడా చంపుతారు. క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. రెండోటి, ఇక్కడ జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణ ఉంది. తెలంగాణలో మొత్తం ఎంపీ సీట్లు అయినా 17 16 ఉన్నట్టు. 8 వచ్చారు బీజేపీ. 8 వచ్చారు. 8 అంటే ఏందన్నా? సగం తెలంగాణ. సగం తెలంగాణ జనాభా బీజేపీ ఉందన్న. మరి ఎట్లా గెలిచిరన్నా? ఈవీఎం టాంపరింగ్ కాదన్నా? నేనేమంటున్నా, టాంపరింగ్ అయితే మొత్తం జరిగిపోవాలి కదా. ఏంటిది? ఇప్పుడు ఎన్ని ఎంబీసీ అని తీసుకోవచ్చు కదా. నేనేం చెప్తున్నా, అందుకే ట్యాంపరింగ్ కాకుండా వాళ్ళు ఎట్లా గెలిచారో, వాళ్ళ ఓటు సంఖ్య ఎంతో మీరన్నా చెప్పుడు. మరి మీరు చెప్పురు అట్లా. ఓటు సంఖ్య ఇప్పుడు నువ్వే అన్నావు కదా, డబ్బులు ఇస్తున్నావు, అది ఇస్తున్నావు అనుకో. లేకపోతే భారతదేశంలో మార్పు చేస్తుంది కదా, దేశం కాపాడుతున్నా చెప్పి సెంటిమెంట్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు చాలా మంది 70% ఎక్కడ కాపాడు చెప్పు. 70% వరకు ఇప్పుడు యూత్ నువ్వు ఎవరు టచ్ చేసినా కానీ బీజేపీ ప్రభుత్వం ఉండాలనుకుని ఇప్పుడు 3 సంవత్సరాలు చాలా గుసబెడుతుంది. అదొక భాగం. అది భాగం. ఢిల్లీ జంతర్ మంతర్ కట్ చేస్తారు దేశ విద్రోహుల. మరి ఇప్పుడు ఎప్పుడు ఆన్సర్ చెప్పాలి దానికి. దేశ విద్రోహులు అక్కడ చేసేటోళ్ళు దేశ విద్రోహులా? అదే అంటూ నేను
దేశ విద్రోహులు అని బీజేపీ ఉండాలనేది ఏ యువకులు అంటారు? అట్లా కోరుకొని 8 సీట్లు ఏ వచ్చినాయి. యువకులు అంటారు? నాకు అది చెప్పు ఫస్ట్. ఏ యువకులు గెలిపించాడు పిచ్చోళ్ళ కూడా. నేనేమంటాను, నువ్వు ఇప్పుడు నువ్వు బీజేపీ పెట్టేంటవా లేకపోతే ఈ సమాధానం చెప్తానికి వచ్చిన? నేను ఈ ప్రభుత్వంలో ఒక మనిషిని, భారతదేశంలో ఒక వ్యక్తి. నేను సార్ ఇప్పుడు మీరు క్వశ్చన్ ఇప్పుడు పెట్టలేరు లేదా అడుగుతలేరు. కరువు కాదు, మీరు ఎట్టాను ఆ తరపున ఈ తరపున కదా. ఈ భారతదేశంలో నా ప్రజలందరూ ఓట్లేసి గెలిపించుకొని ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఒక ఓటింగ్ అనేది జరగాలి, ఒకరిని ఎన్నుకోవాలి. ఎన్నుకుంటే ఇప్పుడు మనమేమంటుంటే, ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నా కానీ అగ్రవర్ణాలు కావచ్చు, అవి వేరే మతాలకు కావచ్చు, ఇంకేవే కావచ్చు, ఈ ప్రజలకు మీరు అన్నారు కదా మభ్య పెడుతున్నారు అంటున్నారు కదా, అది మందుతోనే కావచ్చు, ఏదో కావచ్చు, ఓటు అయితే మన చేతిలో ఉండదు కదా. రేపు మభ్య పెట్టే అవకాశం కూడా లేదు అంటున్నా. అది ఎట్లా అదే చెప్తున్నాయా? మీరు మొత్తం పెట్టలేరు. ఇది కాదు, ప్రజలకు ఏం చెప్పాలో చెప్తలేరు. నేను ఏమంటున్నా, నేనేం చెప్తున్నా ప్రజలకు అర్థమవుతుంది, మీరు ఏం మాట్లాడేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు? నేనేమంటున్నా అంటే, ఇలా మభ్య పెట్టి రేపు మభ్య పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మభ్య పెట్టవలసిన అవసరమే లేదు. ఆటోమేటిక్ నువ్వు వేయకుండా ఓటు పడిపోతుంది. ఏ జనరేషన్లో ఉన్నావు బాగా గుర్తుపెట్టుకోరు. నువ్వు వేయకుండా ఓటు పడుతుంది ఆడ. లేదు నువ్వు గట్టిగా మాట్లాడితే చచ్చిపోతావు. సింపుల్గా అంతే, సింపుల్గా అంతే. 20 మంది చచ్చిపోతే మీకు బాధలు కనబడతలేవా? మీ కడుపులో పుట్టిన పిల్లలు చచ్చిపోతే తెలుస్తుంది. మోడీకి కడుపులో పుట్టిన పిల్లలు ఉంటే తెలిసేది కడుపుకో తెట్టుంటుందో. అవునా కదా? మొన్న రీసెంట్గా ఏదో గొడవ అయ్యి లేకపోతే ఇంకేదో జరిగి బండి సంజయ్ అన్న కొడుకు ఆ చేసినటువంటి దుర్మార్గానికి బండి సంజయ్ అన్న ఎంత తలదించుకోవచ్చు, ఎంత బాధపడి ఉండొచ్చు. ఎందుకు? కన్నపేరు కాబట్టి. అవునా కదా? అయ్యో నా కొడుకు, నేనేం కేంద్ర మంత్రి, నా కొడుకు ఇట్లా అయిపోయి ఏంది ఆయన. ఒక తండ్రిగానైతే ఆయన ఫీల్ అవుతాడుగా, రాజకీయాలు పక్కన పెడతాడు. తండ్రిగానైతే ఫీల్ అవుతాడు ఆయన పెద్ద మనిషి. నేనేమంటున్నా అంటే, పిండము నీదైనప్పుడు గండం వచ్చినప్పుడు కాలు చేతులు గడగడ ఉత్తాయి పెద్దనా. పిడవేనాది కానుకున్నప్పుడు అన్ని పీరిగలే చేస్తావు. కాబట్టి నేను అనేది క్లియర్ కదా. అంటే రేపు ఇవాళ నువ్వు లాలుచు పడరు, మందు పోసి రూపాయి చెల్లిచ్చి ఇంకేదో చేసి రూపాయి ఇవన్నీ ఉన్నాయి. రేపు ఓటు వేయాల్సింది, వేస్తావు. ఎవరికి వేయాల్సిందే? ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ట్యాంపరింగ్ చేయగలిగే దమ్ము అనుకుంటే అక్కడికి వేయాల్సిందే. పక్క రాష్ట్రమైన తమిళనాడులో చూశారు కదా, అక్కడ విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసాడు. ఆ ఈవీఎం మిషన్ ఏమంటావా, అప్పుడు సెంట్రల్ లో బీజేపీ ఉంది కదా, మరి అక్కడ సీట్లను గెలవలేకపోయినందుకు. అయితే మీరు ఏం చేయాలి తెలుసా అన్న, పిల్ల పుట్టిన తర్వాత నడుస్తుందా, దుగ్గాడుతుందా, కుంటిదా చూడాలి. విజయ్ పుట్టి ఎన్ని రోజులే ఎగిరిపడితే అయితే ఎగిరిపాడు అంటే పిల్లలు పుట్టగానే నేను ఏం చెప్తున్నా శంకర్ అన్న, పిల్లలు పుట్టగానే నడవరే. ఆగు, ఎందుకట్లా కావాలవుతావు? అర్థమైందా? ఇప్పుడు నేనున్నా నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ చూస్తే అందరు ఎర్రగండ వేసుకుని తిరిగేది. ఇలా పవన్ కళ్యాణ్ చూస్తే ఏమంటారు ఎరికేనా యువత, మేము ఇట్లా అనుకోలే భగత్ సింగ్ వారసుడు అనుకున్నాం అంటారు. ఎంత దూరం వచ్చింది చూడు. కాకపోతే టైం పడుతుంది. అవునా కాదా? దేశంలో ఈవీఎంలు గల్లంతు కాకుండా బీజేపీ గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఈ దేశంలో సత్యం అనే పునాదుల మీద జీవించేటువంటి రామరాజు గారు, నేను చెప్పిన దానికి మీరు అడిగిన దానికి దాని సమాజం చెప్పుకుంటే ఎక్కడికి పోతారు. తమిళనాడులో ఏర్పడదు కదా, అది ఎట్లా ఏర్పడి ఉండొచ్చు అనేది మీరు నేను ఏమంటున్నాను, ఇప్పుడే ఆన్సర్ చెప్తే మళ్ళీ అడుగుతారు. నేనేమంటున్నా, ఆయన నిన్ననే పుట్టిండు, నడుస్తాడా కుంచోడా అయితే రాగురి 4 రోజులు ఆగురి తెలుస్తుంది అంటున్నా. అర్థమవుతుందా నేను ఏమంటున్నా? పరిపాలన అయితే మంచి జరుగుతుంది కదా. అయ్యో నాయన, నేను ఏమంటున్నాయా, ఆయన నడవని 4 రోజులు వెనకేముంది ముందులేముంది తెలుస్తుంది. ఇప్పుడు కుంచోడా గునోడా ఏం చేయాలా, నడవాలి. పడుకుంటే పరుపు మీద పడుకుంటే తెలుస్తుంది. అందుకే 4 రోజులు ఆగమంటున్నా. అలా చెప్పి పడుకు నెక్స్ట్ టైం 4 రోజులు ఆగితే తెలుస్తుంది కదా. ఇప్పుడు చేస్తున్న పనులని అంటే నేనేమంటున్నా అంటే, ప్రజలకు ఎక్కరొస్తుండొచ్చు. ఇక్కడ ఏమంటున్నా, ప్రజలకు ఎక్కరొస్తుండొచ్చు. పొలిటికల్ని నువ్వు ఇప్పటికిప్పుడు అంచనా వేయలేవు. ఇప్పటికిప్పుడు అంచనా వేయలేవు. రాజకీయాలు అనేవి మారుతుంటాయి. ఊసరెళ్ళి కూడా సిగ్గుపడుతుంది అట్లా చూస్తే. కాబట్టి నేనేమంటాను అంటే, నువ్వు ఇప్పటికిప్పుడు నిర్ధారణకు వచ్చే ఏమంటారు ఆప్షన్ లేదు. ఎట్లా వస్తావు అట్లా? నేను ఎగ్జాంపుల్ చెప్తానా. ఇప్పుడు బీజేపీ దేశాన్ని కాపాడుతుంది అని మీరు అన్నారు ఇందాక. నేను అనలే అంటున్నా, అవి కోరుకున్నట్లు ప్రజలు కాబట్టి వేసి ఉండొచ్చు. అక్కడ ఇదే క్వశ్చన్ ఇదే. అదే, ప్రజలు కోరుకున్నారు కాబట్టి వేసి ఉండొచ్చు అనేది మీ ఆప్షన్, అంతే కదా? ప్రజలు నేను అదే చెప్తున్నా. క్వశ్చన్ మీకు ఐడియా ఉంది. ఇప్పుడైతే నేనేమంటున్నా అంటే అన్న, ప్రజలు కోరుకున్నారు కాబట్టి బీజేపీ పార్టీకి వేసి ఉండొచ్చు అని అంటారు. ఎందుకంటే మీరు దేశంలో లేరు కాబట్టి మీకు పెద్దగా తెలియదు దాని గురించి. ఓకే, నేనేమంటున్నా అంటే, ఆ కోరుకున్నటువంటి ప్రజలు ఆయనలా వాళ్ళు అనేకం చూపించారు. పాకిస్తాన్ చూపించారు, ఇజ్రాయెల్ చూపించారు, కాశ్మీర్ చూపించారు, దేశంలో ఉన్నటువంటి ముస్లింలను చూపించారు. ఇక్కడ ఉన్నటువంటి జైబీ అంటే కూడా సంపే కాడికి తీసుకొచ్చారు.
అది క్లియర్గా చూస్తున్నాం కదా, మీరు అందరు ఇక్కడ కొట్టుకొని చూడరు. నేనేమంటున్నా, ఆ రోజు వచ్చినప్పుడు బీజేపీ ఇక్కడ ధర్మాన్ని రక్షిస్తాం అన్నాం. ధర్మం రక్షించడం అంటే ఏంది? 20,000 మందికి సాగు కారణం కావడమా? 20 మందికి సాగు కారణం కావడమా? 20 మంది సాగు కారణం కావడమా? మనుషులను చంపుతామని చెప్పి డెడ్ లైన్ పెట్టడమా? ఇదే నాన్న కోరుకున్నది? ఎంత సిగ్గుసేట అనేది. నోరుతో నవ్వి వదిలిపెట్టి ఇంకా దేంతో నవ్వుతారు ఉరాలేకపోతే. నేనేమంటున్నా అంటే, ప్రభుత్వాలు వచ్చేటప్పుడు వేరు, ప్రభుత్వాలు వచ్చేటప్పుడు వేరు, వచ్చిన తర్వాత వేరు వేరు. నేను అందుకే ఏమంటున్నా, పుట్టినోడు నేను గొప్పని అయినంత మాత్రాన, నువ్వు గొప్పని అయినంత మాత్రాన నీ పిల్లలు గొప్పలు కావాలని లేదు. మరి నీకు పుట్టినప్పుడు నీ జీన్సే రావాలిగా. వాళ్ళు రౌడీలు ఎందుకు అయ్యారు? ఆన్సర్ చెప్పగలుగుతావా? చెప్పలేము. గట్టినే విజయ్, నేను చెప్తున్నా మొత్తం ఇదే. నేనేమంటున్నా, రేపు విజయ్ కూడా ఏం జరుగుతుందో చూడాలి. మనం ఒక నిర్ధారణకి రావద్దు. నిర్ధారణకు వస్తే ఏమవుతుంది? మనం అనాలిసిస్ లో మనం ఫెయిల్ అయిపోయాం. కొంచెం వెయిట్ చేస్తే తెలుస్తుంది కదా. ద సేమ్ టైం బీజేపీ పార్టీని ప్రభుత్వాలుగా ప్రజలు ఎన్నుకున్నారంటే, ప్రభుత్వం బీజేపీ ఏం చేస్తుంది ఇప్పుడు అందరూ చూస్తారు కదా. అందరు చూస్తారా? చేస్తలేరా? ఒక మనిషికి సహజంగా భారత రాజ్యాంగం ప్రకారం నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఆడ బీజేపీ చేసిన పరిస్థితి ఏంది? మీరు చెప్పురా, మీరు చూసిందే. బీజేపీ చేసిన దాడి ఓకే, ఓకే అంటే మంచిదా చెడ్డదా? చేసి చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మంచిదా చెడ్డదా? చెడ్డదే. మీరు అట్లా ఒప్పుకోరు. మరి చెడ్డదే. ఎందుకు మిమ్మల్ని ఒప్పుకోమంటున్నా అంటే, మిమ్మల్ని ఎందుకు ఒప్పుకోమంటున్నా? మీరు దేశ పౌరులే. నేను ఒప్పుకుంటా, అది జరిగింది నాకు నచ్చక మన స్టూడియోకి మిమ్మల్ని పిలిపించడానికి కారణం ఏంటంటే, మీ మాటకు మీ పాటకు కొంతమంది మార్పు కోరుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్క మాట మీద ఉంటావు, నిష్ఠారుగా ఉంటావు అని చెప్పేసి అన్నారు. కాబట్టి నీ గొంతుకను ప్రజలకు వినిపిస్తే కొంచెం మంది అన్న మారుతారు అనే విషయంతో చెప్పాను.